నమస్తే. నేను సిరి. దువ్వాడ శ్రీనివాస్ గత కొన్ని రోజుల నుంచెల్లి ఈయన చేసే వాటి గురించే కావచ్చు, ఈయనకున్న ఫ్యామిలీ ఇష్యూసే కావచ్చు, అవన్నిటి గురించి మనం వార్తలలో చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ గారి పేరు అయితే తెర మీదకి వచ్చింది. ఎందుకు అంటే ఇన్ని రోజులు మామూలుగా దువ్వాడ శ్రీనివాస్ అని పిలుచుకునే ఇతన్ని ఇప్పుడు డాక్టర్ దువ్వాడ శ్రీనివాస్ అని పిలవాల్సి వస్తుంది. మరి సడన్గా ఈ డాక్టరేట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. సో దీనికి సంబంధించి మరిన్ని అంశాలని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తుంటే దువ్వాడ శ్రీనివాస్, అదే మనం ఎలక్షన్స్ ముందు నుంచి ఈయన గురించి మాట్లాడుతున్నాం. ఇంకొక ఆమె కూడా ఉంది, కానీ ఆమె గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు. కానీ ఆ అమ్మాయితోనే తనకి బాగా ప్రాచుర్యం వచ్చిందని అనుకోవాలి. ఆయన చేసిన దానికన్నా దీంతో ఎక్కువ హైప్ వచ్చేసిందని అనుకోవాలి. అయితే ఇప్పుడు ఏంటంటే ఈయనకి డాక్టరేట్ వచ్చింది. ఎట్లా వచ్చింది ఏంటి, మరి సమాజ సేవ అంతగానో చేశారా, లేకపోతే ఇంకేమన్నా రాజకీయంగా ఇంకేమన్నా చేశారా? అసలు ఈ డాక్టరేట్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? అసలు ఇది నిజమైన డాక్టరేటా లేకపోతే ఫేక్గా సృష్టించిన డాక్టరేట్ ఏంటంటారు అసలు? మీరందరూ కరెక్ట్ మా 100కి 1000% ఫేక్. అసలు యూనివర్సిటీయే ఫేక్ యూనివర్సిటీ అయితే అది ఇచ్చే హానరీ డాక్టరేట్కి ఏమన్నా విలువ ఉంటుందా? ఇప్పుడు ఒక మనిషే లేకుండా ఆ మనిషి తరపున ఏదన్నా మనం చెప్పామనుకోండి, అసలు ఆ మనిషే లేనప్పుడు అతను ఇచ్చిన కొటేషన్కి విలువ ఏముంది? కేవలం అది సృష్టించిన డాక్టరేట్. ఇప్పుడు మీరు అన్నట్టు గత కొంతకాలంగా దాదాపు ఒక ఏడాదిన్నరగా ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతమైన ప్రచారం వచ్చింది. ఏంటంటే ఆయన కుటుంబ వివాదాల్లో ఇరుక్కోవటం, వివాహేతర సంబంధానికి సంబంధించిన అంశాల్లో ఆయన బాగా పాపులర్ అయ్యాడు. అది ఆయన డైరెక్ట్గా కూడా ఇవాళ ఎవరైతే ఆయన గర్ల్ ఫ్రెండ్ ఉందో ఆమెని వెంట పెట్టుకునే తిరిగాడు. ఈ డాక్టరేట్ తీసుకోవటానికి కూడా ఆమె పక్కన వెళ్ళింది. ఆమె ఎవరో కాదు, దివ్యల మాధురి. అది రహస్యం, జగమెరిగిన రహస్యం. కాబట్టి ఏదన్నా ఒక రంగంలో నిష్ణాతులైన వ్యక్తులకి ఆ యూనివర్సిటీ డాక్టరేట్ ఇస్తుంది. ఏ యూనివర్సిటీ అయినా డాక్టరేట్ ఇస్తుంది. వాళ్ళు ఒక సామాజిక రంగంలోనో, లేకపోతే ఒక వైద్య రంగంలోనో, లేకపోతే ఆధ్యాత్మిక రంగంలోనో, లేకపోతే సామాజిక సేవలోనో చేయాలి, సంస్కరణల్లోనో, ఏదో ఒక రంగం. కానీ ఈయన ఏ రంగంలో చేశాడు? ప్రజాసేవలో ఉన్నాడా? ఈయన పాపులర్ అయ్యిందంతా కూడా ఆ కుటుంబ వివాదానికి సంబంధించి అసలు భార్య, ఈ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో జరుగుతున్న వివాదం, ఇద్దరు పెళ్ళిడికి వచ్చిన కూతుర్లతో వివాదం పెట్టుకుని ఇంటికి తాళాలు వేయటం, కొట్లాటలు జరగటం, రోడ్డు మీద రచ్చరచ్చ రావటం, వాళ్ళు కేసులు పెట్టుకోవటం, ఇదే కదా మొత్తం జరిగింది. ఈయన సామాజిక సేవ ఎక్కడ చేశాడు, ఏం చేశాడు? అయితే ఏంటంటే ఈయన డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని ఒక భౌతికంగా ఉనికిలో లేని యూనివర్సిటీ. అది ఒక క్రిస్టియన్ మతానికి సంబంధించిన మత ప్రచారానికి సంబంధించిన సంస్థ. అది కూడా కేవలం డిజిటల్గానే ప్రచారం చేస్తారు తప్ప భౌతికంగా వాళ్ళకు ఒక భవనాలు కానీ, ఒక స్థలం కానీ, ఒక నిర్దిష్ట ప్రదేశం కానీ లేదు, ఉనికే లేదు. వాళ్ళు అలాంటి యూనివర్సిటీ ఎవరైనా పెట్టుకోవచ్చు. అలాంటి పేరు మీరు కూడా పెట్టుకోవచ్చు. మీరు సొంత యూనివర్సిటీ డిజిటల్ రూపంలో పెట్టుకుంటే ఎవరికేం అభ్యంతరం? వాటికి భారత యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు ఉండదు. మన దేశంలో ఏదైనా ఒక యూనివర్సిటీ గుర్తింపు రావాలంటే దానికి భౌతికంగా ఇంత స్థలం, ఇన్ని ఎకరాలని ఉండాలి, ఇన్ని భవనాలు ఉండాలి, ఇంత స్టాఫ్ ఉండాలి, వాళ్ళకి వేతనాలు ఇవ్వాలి, ఇంత విద్యార్థులు ఉండాలి, వాళ్ళు పాఠ్యాంశాలకు సంబంధించిన సిలబస్ ఉండాలి, దానికి ప్రభుత్వ గుర్తింపు ఉండాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ ఉనికిలో ఉన్నప్పుడే గుర్తింపిస్తుంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. అది యూనివర్సిటీలకి పరిపాలనని కంట్రోల్ చేస్తుంది, నియంత్రిత సంస్థ అది. అలాంటి గుర్తింపు ఈ సంస్థలకు లేవు. ఇలాంటివి చాలా ఉన్నాయి. న్యూ టెస్టమెంట్ యూనివర్సిటీ అని గుంటూరులో ఉంటుంది, వైజాగ్లో ఉన్నాయి, బైబిల్ యూనివర్సిటీ అని. వీళ్ళు మత ప్రచారానికి క్రిస్టియన్ మతస్థులు ఇలాంటి యూనివర్సిటీలు పెట్టుకుని వాళ్ళకి ప్రచారంలో కొన్ని పరీక్షలు పెడతారు. క్రైస్తవ మతానికి సంబంధించి ఒక 4 ప్రశ్నలు ఇస్తే క్రైస్తవ తల్లి ఎవరు, క్రీస్తు శిష్యులు ఎవరు, ఇలాంటి క్రీస్తు చెప్పిన 7 టెస్టమెంట్స్ ఏంటి అని అలాంటి 4 ప్రశ్నలు ఇచ్చి వాడు అది రాశాడంటే పీజీ ఇచ్చేస్తారు. అంతే, వేరు ఏముండదు. దానికి ఏమైనా గుర్తింపు ఉంటే పని అది పట్టుకుని వెళ్ళి అతను ఉన్న ఉద్యోగం తెచ్చుకోగలడా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉందని. అట్లాగే వాళ్ళు ఏమంటారంటే, సపోజ్ ఇప్పుడు నేనున్నాను, నన్ను అప్లికేషన్ పెట్టుకోమంటారు. పెట్టుకున్న తర్వాత నేను అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని, నేను దుర్గా కుమార్, నేను 79 నుంచి జర్నలిజంలో ఉన్నాను, 45 ఏళ్ల నుంచి ఇవి అని ఏవో రాసేసాను అనుకోండి, ఓకే
ఇచ్చేస్తాను, కానీ మీరు ఎంతో నిర్ణీత ఫీజు కట్టమంటారు. కట్టామనుకోండి, తర్వాత మీరు పలానా ఏదైనా మంచి దీంట్లో హోటల్లో ఫంక్షన్కి అయ్యే ఖర్చు మీరు పెట్టుకోమంటారు. పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళకి సంబంధించిన ఎవరో ఒక వ్యక్తి అమెరికన్ ఒక సూట్ వేసుకుని బూట్ వేసుకుని వచ్చిన వ్యక్తితో ఇప్పించేస్తారు. ఆ ఫీజు వాళ్ళు తీసుకుంటారు. అది వాళ్ళకి అనవసరం. మనం ఎవరిని ఏంటి, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంతకుముందు మన మీద క్రిమినల్ కేసెస్ ఉండొచ్చు, మనకు శిక్షలు పడి ఉండొచ్చు, 6 మర్డర్లు చేసి ఉండొచ్చు, అది అన్నీ అనవసరం. మనం ఏదైతే రాసామో అది నమ్ముతారు. మనం ఆడి ఫీజు ఎంత కట్టమన్నాడో కడతాము. ఆడికేం పోయింది, ఆడిచ్చే ఒక కాగితమే కదా, ప్రింటెడ్ కాగితం. అమెరికా నుంచి వాళ్ళకి సంబంధించిన ఎవడో వచ్చినప్పుడు వాడి చేతి మీద ఇచ్చి ఒక పబ్లిసిటీ అనమాట. అంతే తప్ప ఈ డాక్టరేట్తో వచ్చే విలువ లేదు. వాళ్ళు ఇచ్చే డిగ్రీలకు కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాటికి కానీ విలువ ఉండదు. అది కేవలం మత పరిచారం కోసం క్రైస్తవ యూనివర్సిటీలు, వాళ్ళ డిజిటల్ యూనివర్సిటీ అది. అంటే ఇప్పుడు ఇది ఏంటంటే దువ్వాడ గారు డబ్బులు ఇచ్చి ఒక డాక్టరేట్ని కొన్నారు అంటారు. అంతే, అంతకు మించి ఏం ఉండదు. ఇప్పుడు ఆయన ఏం సేవ చేశాడు నిజానికి కనుక, ఇట్లాంటి అపకీర్తి పనులు ఈయన చేశాడు, ఈయన మీద ఇన్ని కేసులు ఉన్నాయి, ఈ వీడియోలు కనుక చూపించారనుకోండి, అసలు మామూలు యూనివర్సిటీ వాళ్ళు అయితే ఎవరన్నా గుర్తిస్తారు ఇట్లాంటి వ్యక్తుల్ని? అది ఏంటంటే వాళ్ళకి వాళ్ళ నామ్స్ మీట్ అవ్వాలి. ఒక హోటల్లో ఫంక్షన్ పెట్టుకునే ఖర్చు అతను పెట్టుకున్నాడు, తర్వాత అతను కట్టమన్నంత కట్టాడు, ఒక ఎమ్మెల్సీ అనే పోస్ట్ చూపించుకున్నాడు. ఆ ఎమ్మెల్సీ తర్వాత ఇతను చేసిన ఏముంటుంది, 4 ఫోటోలు, ఏదైనా ఇనాగరేషన్ చేశాను, అదే సామాజిక సేవని చూపించుకుంటారు. అంతేగాని వ్యక్తిత్వాన్ని తరచి చూసి, అదే భారత యూనివర్సిటీలు అనుకోండి, ఒక డాక్టరేట్ ఇవ్వాలంటే ఒక స్థాయి ఉండాలి. ఆ యూనివర్సిటీకి కూడా ఆ గౌరవం పెరగాలి ఇతని మూలాన. అంటే ఇంతకు ముందు డాక్టరేట్ ఇస్తున్నారు అంటే అదొక పెద్ద గొప్పతనం, ఏదో సాధించిన వ్యక్తికి ఇచ్చేవాళ్ళు డాక్టరేట్ ఇచ్చేవాళ్ళు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఒక దువ్వాడనే కాదు సార్, చాలా మంది పేరుకి ముందు డాక్టర్ అని పెట్టుకుంటున్నారు. అలాంటి రాజస్థాన్ లో కూడా ఉన్నాయి, ఉత్తర భారతదేశంలో కోకొల్లలుగా ఉన్నాయి. మీరు ఒక 50,000, 1,00,000, 2,00,000 ఇస్తే ఆ యూనివర్సిటీలు ఇచ్చేస్తాయి. అసలు ఆ యూనివర్సిటీ అంటే ఇప్పుడు డాక్టరేట్ ఒక ట్యూటోరియల్ కాలేజీలు మన గతంలో ఉండేవి, మీకు తెలియదు. మీరు చిన్నప్పుడు, మా చిన్నప్పుడు ఉండే ట్యూటోరియల్ కాలేజీ అంటే 2 రూములు తీసుకుని 10th క్లాస్ తప్పిన వాళ్ళకి, ఇంటర్ తప్పిన వాళ్ళకి ట్యూషన్ చెప్పుకునేవాళ్ళు. అవి కూడా కాలేజీ, ట్యూటోరియల్ కాలేజీ. సివిఎన్ ధన్ అని గుంటూరులో పెట్టాడు. అదే ఇవాళ ఈ కార్పొరేట్ కాలేజెస్కి మూలం. ఇప్పుడు చెప్తున్న చైతన్య, నారాయణ ఇలాంటి సంస్థలు రావటానికి మూలం ఏంటంటే సివిఎన్ ధన్ ఆ రోజుల్లో పెట్టిన ట్యూటోరియల్ కాలేజీల కాన్సెప్ట్. అవి రెసిడెన్షియల్గా ఉండేవి. 10th క్లాస్ 100 సార్లు రాసి కూడా పరీక్ష పాస్ అవ్వలేదు అనుకోండి, లేదా 100 కాదు 10 సార్లు 4 సార్లు, తర్వాత క్రమశిక్షణ లేని వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేవాళ్ళు. అతను బాగా స్ట్రిక్ట్గా ఉండేవాడు. రాత్రిపూట ఎప్పుడైనా సెకండ్ షోకి వెళ్తే కూడా అతను కూడా ఏ థియేటర్కి వెళ్తారో చూసి అక్కడ పట్టుకుని కొట్టేవాడు. కొడితే ఎవరన్నా వచ్చి ఏంటంటే మీరు కొడుతున్నారంటే ఈ పిక్ పాకెటర్ అని చెప్పి ఇంకా 4గురితో కూడా కొట్టించేవాడు. అట్లా అనమాట. అంటే భయం, అంత భయంతో అతను క్రమశిక్షణతో ఎట్టగొట్ట 10th క్లాస్ పాస్ చేయించేవాడు. ఆ కాలేజీ కూడా దానికన్నా గుర్తింపు ఉంటుందా? సేమ్ ఇవి కూడా అంతే. ఇవి డిజిటల్ కాలేజెస్, యూనివర్సిటీస్, వాటికి గుర్తింపు, భౌతికమైన ఒక ఇది కూడా లేదు, ఉనికి కూడా లేదు. ఇలాంటి ఇది ఇతని పేరు మీద ఏం చేశారంటే ట్రంప్కి సలహాదారు ఒక వ్యక్తిని తీసుకొచ్చి మార్క్ బాన్ అనే వ్యక్తి ద్వారా ఇప్పించారు దీనికి. అసలు అతను సలహాదారుడు కూడా కాదు. 2016 ఎన్నికలప్పుడు ఇతన్ని ఒక మీటింగ్లో ట్రంప్ని ఇతను ఇంట్రడ్యూస్ చేశాడు ఆ సభకు, అంతే. ఇతను ఒక పాస్టరు, అంతేగాని ట్రంప్ సలహాదారు కూడా కాదు. ఇక్కడ ఎవరు అవన్నీ వెరిఫై చేసే శక్తి ఉంది, అవసరం ఉంది. ఎవడో ఇచ్చాడు, ఎవరికన్నా నష్టం. దువ్వాడ శ్రీనివాస్కి డాక్టరేట్ ఇస్తే ఎవరికన్నా నష్టమా? ఆయన పెట్టుకుంటే పెట్టుకొని ఉండే డాక్టరేట్ అని. కానీ అతను వ్యక్తిత్వం ఏం పెరగదు కదా. డాక్టరేట్ 10 డాక్టరేట్లు పెట్టుకోండి, డిఆర్ అని 10 మంది పెట్టినా కూడా దువ్వాడ శ్రీనివాసే అంటారు తప్ప డాక్టర్ దువ్వాడ అంటారు కదా. తర్వాత అతను చేసిన పనులన్నిటికీ పసిబిడ్డలకు కూడా తెలుసు ఇక్కడ. తర్వాత అసలు ఎక్రిడిషన్ లేదు, ఏమీ లేదు. ఇలాంటి సంస్థలు చాలా ఉంటున్నాయి. వాటి నుంచి తీసుకునే వ్యక్తులకి కూడా ఏం దాంతో వచ్చే అదనపు ప్రయోజనం లేదు, ఇచ్చిన వాడికి వచ్చిన నష్టం కూడా లేదు. వాడికి అంత ఫీజు వచ్చింది. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీ. మన వీక్షకులకు కూడా నమస్కారం.